వినయ్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ కొంచెం ఏంటంటే ఇది దొంగదండలు సందులు చూసుకుంటారు రైట్ సైడ్ జిఎస్టీ జిఎస్టీ కాదన్నా పిల్లలకి ఇక్కడ స్కూల్లో అవుతాం మరి స్టేషనరీ స్టోర్ అని మాకు శ్రీ చైతన్య బుక్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఇలా స్టేషనరీ బుక్స్ అని ఒకసారి 40 బుక్స్ ఉండాలి. అదే అన్న లేట్ ఫీ అంటే లేట్ ఫీ కూడా ఉంటాయి ఇలా స్టేషనరీ వల్ల 1 ఇయర్ వ్యాలిడ్ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ లెక్కన ఇది అంతే కదా. సరే రెన్యువల్ చేసుకున్నట్టు కొత్తది ఏ స్టేషనరీ ఓకే దాన్ని మేము అంగీకరిస్తాం. మాకు శ్రీ చైతన్య సర్టిఫికేట్ చూపెట్టారు. మీరు అమ్మడానికి మీకు అర్హులు అని చెప్పి మాకు సర్టిఫికేట్ చూపెట్టి ఫోటోలు ఉన్నాయి దగ్గర ఇప్పటికి అంటే 4000కు పెట్టమ్మా. ఇక్కడ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లోపల ఎన్ని అక్రమాలు జరుగుతున్నా కానీ ఎంఈఓ రఘుపతి దూస రఘుపతి అనేటోడు కమిషన్లకు మరిగి శ్రీ చైతన్య కాలేజ్ తొత్తులో మారి ఈరోజు పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేపిస్తూ ఉన్నాడు. అయ్యా ఎంఈఓ గారు మీరు వెంటనే ఈ కాలేజ్ పైన స్కూల్ పైన చర్య తీసుకోకపోతే నిన్ను సస్పెండ్ చేసేద్దాం ఏబీవీపీ నిరంతరం కొట్లాడతామని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. రఘుపతిని వెంటనే సస్పెండ్ చేయాలి. దొంగ కమిషన్లకు మండుకుతున్న ఎంఈఓను వెంటనే సస్పెండ్ చేయాలి. రావాలి శ్రీ చైతన్య బుక్స్ వెంటనే శ్రీ చైతన్య బుక్స్ వెంటనే రంజిత్ గారు అడ్రస్ తిరుపతి రెడ్డి అమ్మ ఉంది కాంగ్రెస్ ఇక్కడ స్కూల్లో ఆ స్కూల్ సంబంధించిన విద్యాస్థలి థర్డ్ పార్టీ విద్యాస్థలి అనే ఒక ట్రస్ట్ ద్వారా దానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ జిఎస్టీ అన్నీ కూడా అవి తీసుకొని దాన్ని తీసుకొని వాళ్ళు అమలు చేసేసి
అదే జరిగింది సార్. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ బుక్స్ తెలిసి బుక్స్ ఏమి అమ్ముతున్నారు అనేసి గూగుల్ చెక్ చేసుకున్నారు. గూగుల్లో ఏమి లేదు సార్, మేము వెళ్తున్నాం సార్ అని. బుక్స్ దొరికినాయి సార్. అది ఒక టీచర్ కాపీ ఒకటి సార్, అది ఒక కంప్యూటర్ టీచర్ కాపీ బుక్ అంటుంది. 4 బుక్స్ ఒక 10 కనిపిస్తుంది. అది కొత్త బుక్స్ కాదు, ఉన్న టీచర్ల బుక్లో హ్యాండ్ కాపీలో వాళ్ళు రాసుకున్న బుక్స్ సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ కానీ దాంట్లో పెట్టుకొని వాళ్ళు దాన్ని డైరెక్ట్ ఓపెన్గా పెట్టుకొని వాళ్ళు సేల్ చేసుకుంటారు. ఎన్ని పైసలు ఇల్లు కడుతున్నాయి ఒక సెట్ ఎవరో తీసుకొని కొనుక్కున్న సెట్ ఉన్న వాళ్ళు అదే సార్ ఎవరో తీసుకున్నది అనమాట. ఎవరో తీసుకున్నది అక్కడ పెట్టుకున్నది క్లాస్ రూమ్లో ఎక్కడ ఉందనేది తీసుకుని స్కూల్లో మన దగ్గర ఉన్న స్టూడెంట్కి ఒక్క సెట్ అయితే అందరికి ఫీల్ అయింది సార్. ఎవరో తీసుకుని పెట్టుకున్న సెట్ అక్కడ పనిచేసే అబ్బాయి ఇక్కడ అవసరం లేని పిల్లలు రావద్దన్నా. స్టాఫ్ ఇక్కడ పనిచేసే స్టాఫ్ అక్కడ అంటే ఇప్పుడు శ్రీ చైతన్యకి ఆ బుక్స్ కి సంబంధం లేదని చెప్పడానికి ప్రూఫ్ ఏమి లేదు. ఎట్లా పనిచేస్తారు స్టాఫ్? తనే పే చూపించారు. రిసిప్ట్ మా దగ్గర రిసిప్ట్స్ ఉన్నాయండి. పేపర్ ఉంది కదా, పర్మిషన్ ఉందన్న దీనికి. ఈయన ఎట్లా పంపిస్తాడు ఈ అబ్బాయి? ఇది శ్రీ చైతన్య వర్క్ చేసే అబ్బాయిని తినట్లా పంపిస్తాడు ఆ పేపర్ అక్కడికి వచ్చి? నాకు సంబంధమే ఉండదు. ఇవ్వండి ఏదనేది ఈ పర్మిషన్ లెటర్ అనేది ఈ అబ్బాయి చూపిస్తున్నాడు. మా పర్మిషన్ ఇట్లా చూపించింది అన్న. ఇవన్నీ చూపించుకుంటా మాకు సంబంధం లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రూములు ఈయన చూపిస్తుంది మాకు. లాగిస్తే అన్న రూమ్ తీయాలంటే ఈయన చూపిస్తుంది. స్టాఫ్ అన్నట్టు ఇంకా ఇక్కడికి అక్కడికి ఏమైనా బుక్స్ ఉన్నారన్న ఇవి చూసుకుంటున్నారు అందరూ. అక్కడికి ఇక్కడ పంపిస్తుండే ఇవన్నీ. ఆయన ఎంఈఓ ఆర్డర్ లంచాలు తీసుకుని రౌపస్ సార్ మొత్తం లంచాలు తీసుకోకుండా మీకు ఎక్కడ అర్థమైపోవాలి. మీరే స్టూడెంట్స్ 8,000 మొత్తం టోటల్ అన్న ఎంత శ్రీ చైతన్య బుక్స్ ఇవి మొత్తం టోటల్. ఇది ఏంటంటే ఇవి బయట ఎట్లా అంటే బయట మా జనరల్ స్టోర్ అండి, మా జనరల్ స్టోర్లో అమ్ముకుంటున్నాం అండి చెప్పుకుంటా. ఏంటంటే ఇక్కడ లోపల ఫస్ట్ క్లాస్కి వచ్చే బుక్స్ ఎంత అంటే 4,000 రూపాయలకి వచ్చే బుక్స్ ఇవి దాదాపు ఏంటంటే ఒక 6,000-8,000 రూపాయలు అమ్ముతున్నాను లోపల. స్కూల్కి సంబంధం లేదని అక్కడ ఉన్న యాజమాన్యం చెప్తుండు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటుండే జస్ట్ మళ్ళీ అన్ని స్కూల్స్ వస్తాయండి అంటే ఏ స్కూల్స్ వస్తాయని చెప్తే ఓన్లీ వచ్చేటి ఇక్కడికి ఓన్లీ శ్రీ చైతన్య స్కూల్స్ అయిపోవరకు ఇక్కడికి వచ్చి బుక్స్ తీసుకున్నాయి. ఆ ఒక పేరెంట్స్ బుక్ తీసుకున్నాడు. దీనికి ఏంటంటే మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారట. ఈ మున్సిపల్ పర్మిషన్ కూడా అది అన్లీగల్గా ఉంది. అది ఇప్పుడు చూసాను నేను, అది అన్లీగల్గా ఉంది. ఇది ఏంటంటే దీని మీద ఏంటంటే తల్లిదండ్రులు ఒకసారి దృష్టి పెట్టండి. మీ యొక్క పిల్లలని చదివించినప్పుడు ఏంటంటే బుక్స్ ప్రతి ఒక్కరు 4,000 రూపాయలు వచ్చే బుక్స్ 8,000 అమ్ముతున్న శ్రీ చైతన్య బ్రాండ్ అనేది ఒకటి పెట్టుకొని ఇది కానీ దీని మీద ఏంటంటే ఒకసారి మీరు చాలామంది ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే అది మున్సిపాల్ ఇచ్చిన ఒక రసీదు కూడా ఇది తప్పు. అది ఏంటంటే దాంట్లో ఒక మెన్షన్ చేసి ఇవ్వాలి. దీనికి ఒక శ్రీ చైతన్య స్కూల్స్ నేను మెన్షన్ చేసి ఇస్తున్నా అని దీనికి ఒకటి ఒక పేరనే ఇవ్వాలి. దాంట్లో జస్ట్ ఏంటంటే బుక్స్ అమ్ముకోవాలని ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇతను ఏం చేస్తున్నా అంటే శ్రీ చైతన్య బుక్సే అమ్ముతుండే. ఇక్కడ ఏం చూసినా శ్రీ చైతన్య బుక్సే అమ్ముతుండే. ఇదే దీని గురించి అడుగుతూ ఏం చెప్తున్నా అంటే మాకు ఏం సంబంధం లేదు, జస్ట్ మాకు ఇచ్చిన మాకు ఏమైతున్నాయో మేము అమ్ముకుంటున్నామండి అని చెప్తా. దాదాపు ఇక్కడ 20,000 పైన 30,000 పైన ఒక దాదాపు 10 లక్షల పైన లోపల బుక్స్ ఉన్నాయండి. 10 లక్షల పైన బుక్స్ ఉన్నాయి లోపల. పిల్లల తల్లిదండ్రులు ఒక్కొక్కరు ఏంటంటే ఏడుస్తుండన్న ఒక్కొక్కరు. ఆలోచించండి కొంచెం ఒకసారి. ఏంటంటే శ్రీ చైతన్య అయితే ఇలా దౌర్జన్యం అవుతుందో. ఈ శ్రీ చైతన్య కానీ ఈ నారాయణ కానీ సిరిసిల్ల జిల్లా లోపల ఇది చూసుకుంటే మన ఎల్లారెడ్డిపేట కానీ వెమ్లవాడ కానీ ఇవన్నీ 3 బ్రాంచులలో ఏంటంటే దౌర్జన్యాలు మోపవుతున్నాయి. మీరు రండి మా స్కూల్ జాయిన్ చేయండి. తక్కువ ఫీజులు ఉంటాయి, తక్కువ బుక్స్ ఉంటాయి. మా జాయిన్ చేయించిన తర్వాత మీకు భవిష్యత్తు బాగుంటుంది. CBS సిలబస్ అని వేరే సిలబస్లు అని చెప్పుకుంటూ తల్లిదండ్రులను నమ్మించుకుంటూ పిల్లల గొంతులు వస్తుండు ఈ యొక్క శ్రీ చైతన్య బ్రాండ్ అని పెట్టుకొని. ఈ వెంటనే అడ్డుకుంటాం. దీని మీద ఏబీవీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది రాబోయే కాలంలో కూడా ఇంకా తీవ్రం చేస్తాం. దీనికి యజమాని దీనికైతే ఎవరైతే బాధితులు ఉన్నారో ఇప్పుడు ఎంఈఓ సార్ కూడా ఫోన్ చేశాం. ఎంఈఓ సార్ ఏం చెప్తుండే నేను లేని వెమ్లాడ వెళ్ళినా అని చెప్తుండు. అన్ని దొంగ మాటలు చెప్పుకుంటే సార్ మొత్తం జిల్లా మొత్తం తిరుగుకుంటూ పైసలు వసూలు చేసుకుంటున్నారు రఘుపతి ఎంఈఓ సార్ గారు. దాన్ని నాకేం సంబంధం లేదంటే దానికి మాకు పర్మిషన్ ఉందని తనే చెప్తుండు. ఫస్ట్ ఎంఈఓ సార్ గారే తనే స్వయంగా నోరుతో చెప్తుండు నాకు దీనికి సంబంధం లేదండి అని.
పర్మిషన్ ఉందని చెప్తున్నాడు. ఎందుకంటే ఈయన ఈ కుమ్మక్కాయుడు ఎంఈఓ సార్ రౌపతి సార్ అనేటోడు కుమ్మక్కాయుడు శ్రీ చైతన్య రారైన కుమ్మక్కాయి ఇక్కడ ఉన్న కార్పొరేట్ సంస్థల కుమ్మక్కాయి పైసలు లంచాలు తీసుకుంటూ నాకు సంబంధం లేదని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఈ రోజు కూడా వెమ్లవాడ పైసలు వసూలు చేసుకోవడానికి ఎంఈఓ సార్ రౌపతి సార్ వేయండి. ఇదే విషయంలో డిఓ గారు కంప్లైంట్ ఇచ్చాం. డిఓ గారు కంప్లైంట్ ఇస్తే డిఓ గారు ఏమన్నారంటే పంపిస్తున్నామని అని చెప్పాడు. ఇంతవరకు హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంకా ఎవరికి రాలేదు. ఇది దయచేసి చెప్తున్నా, ఇది ఒక కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు తొందర స్పందించి ఇలాంటి స్కూల్స్ ఇలాంటి బుక్స్ ఎన్ని అమ్ముతుండు ప్రతి స్కూళ్ళలో ఒకసారి చెక్ చేయండి సార్. ప్రతి స్కూళ్ళలో మీరు ఒకసారి దృష్టి పెట్టండి. ఎందుకంటే దాదాపు తల్లిదండ్రులు చాలామంది ఏంటంటే అవస్థలు పడుకుంటా కొడుకులు భవిష్యత్తు బాగుండాలని చదివిస్తుండు. దీన్ని ఏంటంటే ఒక్కసారి కలెక్టర్ గారికి ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారికి దయచేసి మీరు వినిపించాలని అనుకుంటున్నాను. ఎంఈఓ కూడా సస్పెండ్ చేయాలి. DO, ME కావాలి. దొంగ కమిషన్లు తీసుకుంటూ